ఇప్పుడు ట్రస్ట్ సభ్యులు ఎం ఇమ్మానియల్ గారు మాట్లాడతారండి. ప్రభువునందు సార్వత్రికంగా ఉన్న దైవ సేవకులు, బాధ్యులైన సహోదరులు, విశ్వాసులైనటువంటి ప్రభు ప్రజలందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఇమ్మానియేలు. సుమారుగా 38 సంవత్సరాలుగా సేవలో నేను ఉన్నాను. దైవజనులు భక్త సింగ్ గారు ఆయన హెబ్రోన్ వచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి 71లో సొసైటీని ఏర్పాటు చేసి ఆ స్థలము దానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 2004 వరకు మేము ఎక్కడ స్థలాలు కొన్నా కూడా ఆ సొసైటీకి రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చాం. నా మటుకు నేను కూడా కొన్ని కోట్ల ఆస్తి మందిరాల యొక్క స్థలాలు సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయించినట్టు వాడను. ఆ రిజిస్ట్రేషన్లో నేను సాక్ష్య సంతకం కూడా పెట్టలేదు. ఎందుకంటే నేను కనపడకూడదు అన్నటువంటి విశ్వాసాన్ని కలిగి సేవ చేస్తూ వచ్చాం. 2003వ సంవత్సరం ఆ దినాల్లో సొసైటీలో ఉన్నటువంటి జీటీ బెంజమిన్ గారు ఓ స్థలం వివాదం ఉంటే కోర్టులో సమస్య నా పేరు మీద సొసైటీలో పౌరా పట్టా ఇచ్చారు. ఆ విధంగా మేమందరం కూడా సొసైటీలోనే పనిచేస్తూ వచ్చాం, దైవ సేవకులుగా చాలామంది కూడా. ఆ తర్వాత భక్సింగ్ గారు 2000లో ఈ లోకాన్ని ముగించారు. అప్పటికే సొసైటీతో కలిసి పనిచేస్తున్న కొంతమంది సీనియర్ దైవ సేవకులు, ఆ పేర్లను ఇప్పుడు నేను చెప్పబోను, వారందరూ కలిసి ఆలోచించి ప్రజల యొక్క క్షేమం కొరకు, మందిరముల యొక్క క్షేమం కొరకు అవసరాన్ని బట్టి సొసైటీని ట్రస్ట్గా వాళ్ళు మార్చుకుంటూ వచ్చారు. సొసైటీలో ఉన్నటువంటి మేము మరలా తిరిగి అందరం కూడా పెద్దలుగా వారు నిర్ణయించినారు కాబట్టి పెద్దలు ఏదైతే నిర్ణయించినారో దానికి విధేయత చూపించాలి. అలాగే మేము కూడా ట్రస్ట్లోనే కొనసాగుతూ వచ్చాం. ఆ తర్వాత కూడా కొన్ని స్థలాలు కొన్నాం. అవన్నీ కూడా ట్రస్టుకు మేము రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చాం. 2004 నుంచి 2008 వరకు సొసైటీ అసలు లేదు, ట్రస్టే కొనసాగుతూ వచ్చింది. 2008లో జీటీ బెంజమిన్ గారు ఆయన ట్రస్ట్ కాదు సొసైటీ మంచిదని చెప్పి ట్రస్ట్లో నుంచి వెనక్కి వచ్చేసి మళ్ళా సొసైటీ అనే పద్ధతిని లేవనెత్తి ఆ తర్వాత 2వ గ్రూప్ తయారైనట్టుగా ఉంటా ఉంది. అక్కడి నుంచి ట్రస్ట్ ఒకవైపు, సొసైటీ ఒకవైపు పోట్లాట్లు ఉంటా ఉన్నాయి. చాలా సమస్యలు, మందిరాల్లో కూడా కొన్ని గలిబిళ్ళు ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేమే కాకుండా సార్వత్రికంగా ఈ 2 రాష్ట్రాల్లోనే 10,000 చర్చిలు ఉన్నాయని చెబుతున్నాం కదా, ఎక్కువ భాగం చర్చిల్లో సమస్యలు ఉంటా ఉన్నాయి. సేవకులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి చర్చిలో కూడా సగం మంది సొసైటీ అని, సగం మంది ట్రస్ట్ అని నెమ్మది లేని పరిస్థితులు ఉంటూ వచ్చాయి. ఆ పంచాయతీల్లో కూడా మేము చాలా చోట్ల ఉంటూ ఉండేవారం. అవి పరిష్కారం అయ్యేవి కావు. ఆ విధంగా కోర్టుల్లో ఉంటూ వచ్చాం. ఒకవైపు సొసైటీ పోటాపోటీగా, మరొక ట్రస్టు పోటాపోటీగా ఉంటా వచ్చింది. అలాగే ట్రస్టు కొంతమంది తీసుకుంటూ వచ్చేవారు, కొంతమంది చనిపోయినారు, ఆ స్థానాలు భర్తీ చేస్తూ వచ్చారు, మళ్ళా వాళ్ళు తీసేసి మళ్ళా పెడుతూ వచ్చారు. ఆ విధానంలో ఈ దినములందు నేను కూడా ట్రస్టీగానే ఉంటా ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఇలాగ ఉంటా ఉన్నాయి. ఏదైనా పరిష్కార మార్గం ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ వచ్చాం. అయితే దేవుని ఏర్పాటును బట్టి మన జోసెఫ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన నేనిద్దరం కలిసి ఇది సమాధానంగా లోపలికి పోతే బాగుంటుందని కొంతమందిని కలుపుకొని ఆ తర్వాత లోపలికి పోవడానికి ప్రయత్నించాం. ఆ విషయాలు రాజేశ్వరరావు గారికి చెప్పారు. అట్లా లోపలికి వచ్చాం. సమాధానం అన్నారు. కానీ సొసైటీ అనేటువంటిది ఎక్కడా లేదు. కొంతమంది లోకల్ ప్రజలు ఉంటా ఉన్నారు, ట్రస్ట్గా మేము ఉంటా ఉన్నాం. లోపలికి వచ్చినప్పటి నుండి ట్రస్ట్ అనేటువంటి వారిని ఏదో ఒక విధంగా అనగదొక్కడానికే రాజేశ్వరరావు గారు ప్రయత్నిస్తూ వచ్చారు. ట్రస్టు అనే మాట ఎబ్రోళ్ళు ఎక్కడ కనబడకూడదు, చెప్పకూడదు, ట్రస్ట్ వాళ్ళు ఎవరు ఉండకూడదు ఆఫీసులో అని చెప్పేవారు. ఎందుకో మాకు తెలియదు. వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పేవారు. ఆయన నాకు చెప్పేవాడు, అన్న ట్రస్టులు కనపడి పాకండి, వాళ్ళని పంపించేసేయండి అని చెప్పేవాడు. ఆయన మాటను బట్టి మీరు వద్దయ్యా ఇక్కడ పోండి 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 అని అందరినీ తరివేస్తూ ఉండేవాళ్ళం. అట్లా లోకల్గా కొంతమందిని ఆయన బలం పుంజుకుంటూ వచ్చారు. క్రమక్రమంగా ట్రస్ట్ వైపు నుంచి అందరినీ నేర్చెల్లేటట్టుగా చేశాడు. లోకల్లో కొంతమందిని ఆ ఉధృతం చేస్తూ వచ్చాడు. చివరికి శుభ్రంగా ఆ రాజేశ్వరరావు గారి చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. నాతో కూడా చాలా పర్వాలేదు చెప్పేవాడు, అన్న దేవుని వాక్యం చెప్పుకోవడం ఒక్కటే నీ పని,
మిగతా సంగతులు మీకు అనవసరం, మీకేమి తక్కువ కాకుండా చూస్తాం అని చెప్పేవారు. నా మటుకు నేను కూడా ఐశ్వర్యవంతుని భూమి మీద బహుగా ఆశీర్వదించాడు. నేను అనేవాడిని, నాకేమి తక్కువ వచ్చానే ఇక్కడికి, నాకు నువ్వు తక్కువ కాకుండా చేయడానికి దేవుని సేవకులుగా దైవ నియమంలో మేము ఉండాలి. మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ మందిర విషయంలో దేవునికి లెక్క చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటా ఉంది. కాబట్టి మేము తినడానికి రాలేదు ఈ సేవకి. కాబట్టి దేవుని ఇంట్లో నమ్మకంగా దేవుని ప్రజల కొరకు సేవ చేయడానికి మేము వచ్చాం. ఇలాగ నేను మాట్లాడుతూ ఉండేవాడిని. కొంతమంది జాన్ సుబ్బారెడ్డిలు అందరూ ఉండేవాళ్ళు, మేము సమాధాన పడ్డామని చెప్పేవారు. ఒట్టిదే, ఎవరితో సమాధాన పడింది లేదు, మాట్లాడింది లేదు, కలిసింది లేదు. పులిపడి మీదేమో మేము సమాధాన పడ్డామంటారు. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, మంచిదన్నా సమాధాన పడ్డారని. అంతా ఒట్టిదేనయ్యా, బోటుకం, సమాధానమే లేదు అని నేను చెబుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ఆకస్మికంగా ఈ సొసైటీ వాళ్ళందరినీ కలుపుకొని మమ్మల్ని ఏదో చేయాలని ఒక రాత్రి అయితే చాలా భయభీతులు గురి చేశారు మమ్మల్ని. సరే అయిపోయింది, వారి మంతలు అల్లేరు, కుదరలేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధమే లేని వాళ్ళు ఆ లోకల్ అనేవాళ్ళు. ఆ తర్వాత దేవుని ఏర్పాటును బట్టి మాకు విశ్వాసిగా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. అన్యుల నుంచి వారు రక్షించబడ్డారు. కాబట్టి పేర్లు అవే ఉన్నాయి. వారు భక్తి కలిగిన వాళ్ళు. చాలామంది అంటా ఉన్నారు, వెంకటేశ్వరరావు అనే వ్యక్తి విశ్వాసం అని చెప్పుకుంటున్నాడు, అతను ఎంతవరకు విశ్వాసో అని నిన్న మొన్న పెట్టినటువంటి ప్రెస్ క్లబ్లో కూడా చెబుతూ వచ్చారు. నేను ఎరుగుతున్నా, ఆయన కల్మషములైన వ్యక్తి, చాలా యథార్థవంతుడు. ఆయనకి వేషాలు తెలియదు, కపటాలు తెలియదు, యథార్థంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎటు సత్యం ఆ వైపే ఉంటాడు ఆయన. ఆ సుబ్బారెడ్డి గారే పెళ్లి చేసేదానికి ఆయన ఎందుకు సపోర్ట్ చేయడంలా? కాబట్టి అసత్యంగా ఉన్నారు కనుక సపోర్ట్ చేయడంలా. ఈ విషయాలన్నీ ఉంటా ఉన్నాయి. కాబట్టి తిరిగి మాకు ఒక ఆలోచనకు వచ్చింది. వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ వచ్చారు, వారిద్దరు కలిసి సొసైటీ ట్రస్టు భేదాలు ఉండకూడదు, అందరూ కలిసి చేసుకుందాం. కాబట్టి రెండు రాష్ట్రాల సమస్యలు అన్ని తీసుకుందాం ఆలోచించాం. ఆయనకి స్పీకర్ అన్న ఆయన సమ్మతించారు, మేము సమ్మతించాం, మాతో ఉన్న ట్రస్టీస్ కూడా సమ్మతించారు. కాబట్టి కలిసిపోవడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. విధానములందు సొసైటీ ట్రస్ట్ ఇద్దరు కూడా సమాధానంగా ఉన్నాం. మా మధ్యన కల్మషాలు లేవు. కాబట్టి లోకులు అనేటువంటి ఒక 25 మంది కాబట్టి ఎంతో అల్లరి చేస్తూ ఉన్నారు మందిరాన్ని. వారు పెట్టేటువంటి కూడా పేకు, అవి వాస్తవాలు కాదు. కాబట్టి ప్రభుత్వం వారు, మీడియా వారు అందరూ గమనించి ఎవరి పక్షంగా న్యాయం జరిగించాలని దేవుని సేవకులుగా అందరికీ ఉంచుకుంటూ వెంకటేశ్వరరావు గారు